ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు చేయించి వీళ్ళు కూడా వాళ్ళ చేత పాలు పోయించి చెయ్యడం సంతాన ప్రాప్తి. అలాగే గర్భదోషం ఉన్న, సర్పదోషం ఉన్న, నాగదోషం ఉన్న ఇలాంటివి పోవడానికి వీళ్ళకి తొందరగా ప్రెగ్నెంట్ అయ్యి చక్కటి పిల్లలు కలగడానికి ఆచరించవలసిన పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైంది వడపప్పు పానకం, చలివిడి కూడా పెట్టమని శాస్త్రం ఉంది. చలివిడి దానికి అలాగే ముడుపు కట్టవలసిన విధానం ఏంటయ్యా అంటే 7 సర్పములు, 7 వెండి సర్పాలు తీసుకోవడం, ఎర్రని గుడ్లో మూట కట్టడం. ఎర్రని గుడ్లో మనం సక్సెస్ అయ్యేంత వరకు చిన్న చిన్నవి అందమైన వెండి సర్పాలు తీసుకోవడం, ఎర్రని గుడ్లో మూట కట్టి మన ఇంట్లోనే ముడుపు సుబ్రహ్మణ్య పటం పెట్టుకుని అక్కడ అలా పెట్టి 7 శనివారాలు పూర్తయ్యాక అక్కడ పట్టుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడిలో సమర్పించడం వలన ఆ పుట్ట దగ్గర పెట్టినా పర్వాలేదు, లేదు వెయ్యొచ్చు అన్న వాళ్ళు ఆ పుట్టలో వేయనిస్తారు, చిన్న చిన్నవే మరి పెద్దగా అలా సమర్పించి కూడా తొందరగా గర్భధారణ ధరించడం, సర్పదోషాలు పోవడం,